హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. గుడ్ మార్నింగ్. మేల్కొన్నారా? బాగున్నారా? ఆరోగ్యంగా ఉన్నారా? ఆనందంగా ఉన్నారా? ఏంటండి, ఎప్పుడు ఏదో సమస్య మమ్మల్ని పట్టి పీడిస్తుంది అన్నట్టుగానే ఉండటం వల్ల ప్రయోజనం ఏముంది? ఖచ్చితంగా ఈ లోకమే శ్రమల లోకం. కానీ ఈ లోకంలో శ్రమల మధ్య, పోరాటాల మధ్య, సమస్యల మధ్య ప్రభువు మనకు తోడై ఉంటే మనం ధన్యులం. అందుకే ప్రభు సన్నిధి కొరకు కోరుకోవటం, ప్రభువా మా మధ్య ఉండని ప్రార్థించటం మనకెంతో అవసరం. ప్రార్థన. పరిశుద్ధుడ నీకు వందనములు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఉంటారో అక్కడ ఉంటారన్నాం. ఇంతమంది మీ అక్కడక్కడ నుండి ఈ సోషల్ మీడియా ద్వారా ఏక హృదయంతో, ఏక మనస్సుతో నీ సన్నిధిని వెతుకుతూ నీ మాట కొరకు కనిపెడుతుండగా మాతో మాటలాడుమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభు మన మధ్య ఉంటే ఉంటానన్నాడండి. ఇమ్మానువేల్ అనే మాటకు అర్థం ఏంటండి? దేవుడు మనకు తోడు. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. యేసు ప్రభు శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన ఆయా స్థలాలలో మాత్రమే ఉన్నాడు. ఎందుకంటే శరీరంలో ఉన్నాడు కదా. ఆయన యెరూషలేములో ఉంటే నజరేతులో లేడు, నజరేతులో ఉంటే గలిలయలో లేరు. ఆయన కాలినడకన గ్రామం తిరుగుతూ ఆయా స్థలాలలో దుఃఖితులను ఓదారుస్తూ, వేదనలో ఉన్నవారిని ఆదరిస్తూ, బాధితులను విడిపిస్తూ, సమస్యల్లో ఉన్నవారికి ఆదరణ కలుగజేస్తూ, నశించుతున్న వారిని రక్షిస్తూ, దయ్యాలతో పీడించబడుతున్న వారిని విడిపిస్తూ, ఈ లోక శ్రమలు చూచి కృంగకండి, పరలోకం మీ కొరకు ఉంది, మిమ్మల్ని మీరు ఆ రాజ్యం కొరకు సిద్ధపరచుకోనండి, నా యందు విశ్వాసం ఉంచండి, నేనే మార్గమును జీవమును సత్యమనే ఉన్నాను, నా ద్వారా తండ్రి వద్దకు చేరవచ్చు అని అభయం ఇచ్చారంట. ఆ మాటలు మనకు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. ఆ ప్రభు ఈ రోజున ఆత్మస్వరూపిగా మన మధ్య ఉన్నాడు. ఎక్కడిద్దరు ముగ్గురు ఆయన నామంలో కూడి ఉంటారో అక్కడ ఉంటాడు అన్నాడు. ఇక్కడ ఉంటాడు, మీ దగ్గర ఉంటాడు, మరో చోట ఉంటాడు, మరో దేశంలో ఉండగలడు, మరో ప్రాంతంలో మరొకరు కీకారాణ్యాల్లో ప్రార్థిస్తుంటే అక్కడ ఆయన సన్నిధిని అనుభవించగలం. ఆత్మస్వరూపి అయిన ప్రభు మనల్ని ఆదరించటానికి, బలపరచటానికి, మనల్ని జయము పొందు వారిగా చేయడానికి ఆశ కలిగి ఉన్నాడు. చూడండి, జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం, జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం చదువుతున్నాను. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు అంటే ఆయనకి ఇల్లు వాకిలు లేక ఉన్నారంటారా? ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నా నిమిత్తమై కట్టలు ఉద్దేశించిన ఆలయం ఏ పాటిది? ఆయన అంటున్నాడు, మహాగణుడను, మహోన్నతులను, మహోన్నతమైన స్థలాల్లో నివసించేవాడిని, నిత్య నివాసిని, పరిశుద్ధుడను, అయినను వినయము గల వారి వద్దను, నలిగిన మనస్సు గల వారి వద్దను నేను నివసింపగోరుతున్నాను. హల్లెలూయా. పరలోకపు సింహాసనాన్ని వదిలిపెట్టి బాధలతో, శ్రమలతో, మరణముతో అపవాది చేతుల్లో నలిగిపోతున్న మానవ జాతిని విమోచించుట కొరకు తను తాను తగ్గించుకొని మనుష్యుని పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించి సెలవులో ప్రాణమిచ్చిన ప్రభు, మన విమోచన కొరకు తన రక్తాన్ని చిందించిన ప్రభు, 3వ దినాన మృత్యుంజయుడే లేచి ఉన్నాడు. ఈరోజు మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు, మన మధ్యలో నివసిస్తున్నాడు. ఇమ్మానువేల్, దేవుడు మనకు తోడు. యేసు అనే పదానికి రక్షకుడు,
ఆయనే తన ప్రజలను వారి పాపముల నుండి విడిపించును గనుక ఆయనకి యేసు అని పేరు పెట్టమన్నారు. ఆయన క్రీస్తు అంటే అభిషిక్తుడు. మన కొరకు ప్రాణమిచ్చుటకు ప్రాయశ్చిత్త బలిగా శిలువ యాగము చేయుట కొరకు ప్రత్యేకపరచబడిన వాడు క్రీస్తు. యేసు క్రీస్తు మన కొరకు రక్షించి మనల్ని పరలోకానికి వారసులుగా చేసిన యేసుక్రీస్తు నామములో మనకు పాప క్షమాపణ ఉన్నది. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఇదిగో సదాకాలము నేను మీకు తోడై ఉన్నాను అని ఆనాడు శిష్యులతో చెప్పిన ప్రభు ఈనాడు మనకు తోడుగా ఉన్నాడు. దేవుని మరచిన జనులు నశించెదరు. దేవుడు లేనప్పుడు, తోడు లేనప్పుడు మనకి మరణాన్ని స్నేహిస్తాం. మరీ మార్తలు అన్నారు, ప్రభువా నీవు ఇక్కడ ఉండి నీడలన్నా సహోదరుడు చావకుండును. నీవు జీవము కలిగిన వాడివి, నీవు మరణించిన వారిని తిరిగి లేపేవాడివి అని వారు విశ్వసించారు. అలాగే ప్రభు వచ్చినప్పుడు మరణించిన సహోదరుణ్ణి తిరిగి పొందుకోగలిగారు. మన జీవితాల్లో ప్రభువు లేనప్పుడున్న ఓటమిలు, ప్రభువు లేని వలన కలిగిన బాధలు, వేదనలు, సమస్యల నుండి మనల్ని విడిపించడానికి ఎప్పుడూ ఆశ కలిగి ప్రభువు ఉన్నాడు. ఇదిగో నేను తలుపు ఎద్దు నిలబడి తట్టుచున్నాను, ఎవరైనా తలుపు తీసినాడలా నేను లోపలికి వస్తానంటున్నాడు ప్రభు. నీ జీవితంలోనికి ప్రభువు ఊరకే రాడండి. నా జోలికి రావద్దు అంటాను చూసారా? అవును, మన జోలికి ఆయన రాడు. మనల్ని ఎంత ప్రేమించినా, మన కొరకు ఎంత గొప్ప త్యాగం చేసినా, మనల్ని విడిపించగలిగిన, రక్షించగలిగిన ఎంత గొప్ప శక్తి ఆయనకు ఉన్నా, నీవు అడిగితేనే, నీవు కోరితేనే ఆయన నిన్ను దర్శిస్తాడు. ఆయన మనకు స్వేచ్ఛనిచ్చాడు. తన ఆకారంలో, తన స్వరూపంలో చేసుకున్నాడు. నీవు దేవుని ప్రేమను గుర్తించాలి. అందుకే ఆ ప్రేమను గురించి ప్రకటిస్తున్నాం. ఇదిగో వెలుగు, ఇదిగో చీకటి, ఇదిగో ఆశీర్వాదం, ఇదిగో శాపం, ఇదిగో ఇరుకు మార్గం, ఇదిగో విశాల మార్గం, అడుగో సాతాను, ఇదిగో ప్రభు. ఏది కావాలో నువ్వే కోరుకో. మోషే పెద్దవాడు అయినప్పుడు అల్పకాల పాపభోగం కంటే క్రీస్తు విషయమైన ఇంత గొప్ప వాక్యం ఎంచుకున్నాడు. ఫరో రాజకుమార్తె యొక్క కుమారుడని పోని రాజభోగం అనిపించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలునుకొని కోరుకున్నాడు. కాబట్టి దేవుని చేతుల్లో వాడబడ్డాడు. ఈరోజు ప్రభువును నువ్వు కోరుకో, ప్రభువును నువ్వు ఆహ్వానించు. నీ మధ్య ఉంటాడు, మీ ఇంటిలో ఉంటాడు. మీ ఇంట్లో ప్రభు ఉన్నాడా? యేసు ప్రభు ఫోటో ఉందని చూపించారు ఎవరో. ఫోటోలు కాదండి, ప్రభువు సన్నిధి ఉందా? ఆయన ఆత్మస్వరూపిగా మన మధ్య నివసిస్తున్నాడు. ప్రభువును మీరు ఆహ్వానించేవారిగా ఉంటే, మోకరించి ప్రార్థించేవారిగా ఉంటే, పాటలు పాడుతూ ప్రభువును స్తుతించేవారిగా ఉంటే ఖచ్చితంగా దేవుని సన్నిధిని మీరు అనుభవించగలుగుతారు. అది లేనప్పుడు మనకు భయం. ఎందుకంటే ప్రభువు లేని చోట చీకటి ఉంది, ప్రభువు లేని చోట అపవాది ఉంటాడు. ఈజ్ అన్ అన్ఇన్వైటెడ్ గెస్ట్. నువ్వేమో వాడిని పిలుచుకో అక్కర్లా. వాడు నీ మీద జబర్దస్తి చేస్తాడు, వాడు నీ మీద పెత్తనం చేస్తాడు. వాడికి మనం అమ్ముడుపోయాం పాపం వల్ల. కాబట్టి వాడు మనకి వేదన కలుగు చేస్తాడు, బాధను కలుగు చేస్తాడు. మనల్ని అంతకంతకి నీచ స్థితికి దిగజారిపోయేటట్టు పాపానికి ప్రేరేపిస్తాడు. ఆ బాధలు, ఆ వేదనలు, ఆ సమస్యలు ప్రభువును కోరితే ఆయన మనల్ని క్షమిస్తాడు, దీవిస్తాడు. ఇదిగో ప్రభు మీ మధ్య ఉన్నాడు, నీ దేవుడైన యెహోవా మీ మధ్య ఉన్నాడు. ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మును రక్షించును. ఆయన శక్తిమంతుడు. నాకు అసాధ్యమైంది ఏది లేదన్నాడు ఆయన. ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మును రక్షిస్తాడు. మీ శ్రమల నుండి, మీ బాధల నుండి, మీ వ్యాధుల నుండి, శత్రువు పనిన పన్నాగాలు ఉచ్చుల్లో నుండి విడిపించగలిగిన వాడు, సాతాను బంధకముల నుంచి మనల్ని విడిపించగలిగిన వాడు, అపవాదిని ఎదిరించిన, సాతాను తల చితక కొట్టిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన్ని ప్రభువుగా అంగీకరించండి. ఆయన్ని ప్రభువుగా మీ గృహంలోనికి ఆహ్వానించండి. ఆయన సన్నిధిని కోరండి. అద్భుత కార్యాలు మీరు అనుభవించగలుగుతారు. ఆయన నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతం వహించి నీ యందలి సంతోషము చేత ఆయన హర్షించును.
నీ యందున్న ప్రేమను బట్టి శాంతం వహిస్తున్నాడండి. దేవుని కోపం మన మీదకి వస్తే మన పాపాలకు ఎంతో శ్రమలు పాలవదు, ఈ పాటికి మనం మరణించే ఉంది. ఆయన శాంతం వహిస్తున్నాడు. ఆయన మనం పశ్చాత్తాపడాలని కోరుతున్నాడు. మనం ప్రభువా నన్ను క్షమించన్న మరుక్షణంలో ప్రభు అంటున్నాడు, ఆయన నీ శిక్షను కొట్టివేస్తాడు. నీ మీద ఉన్న కేసు కొట్టేస్తాడు. ఆహాహా, నీ మీద ఉన్న నేరాలు అన్నీ కూడా క్యాన్సిల్ చేసేస్తాడు. నేను నా చిత్తానుసారంగా నీ దోషములు తుడిచివేయుచున్నాను, మరి అన్నడు వాటిని జ్ఞాపకం చేసుకొని అంటాడు. మనం క్షమించబడాలని, మనం ప్రేమించబడాలని, మన యందు ఆయన ఆనందించాలని ఉబలాట పడుతున్నాడండి మన కొరకు ప్రాణమిచ్చిన ప్రభువైన యేసుక్రీస్తు. ఎందుకు మీ బాధలతోనే సతమతమవుతారు? ఎందుకు మీ సమస్యలను మీరే తీర్చుకోవాలని తపనపడుతూ మరింత సంకటాలలో చిక్కుంటుంటారు? నీ భారం యెహోవా మీద మోపు, ఆయన నిన్ను విడిపిస్తాడు. ఆయన మీ నిమిత్తమై చింతించుచున్నాడు కనుక మీ చెంత యావత్తు ఆయన మీద వెయ్యండి. ప్రార్థనతో విన్నపములతో మీ బాధలను ఆయనకి చెప్పండి. అందుకే ప్రార్థన. మన హృదయాలు ఖాళీ చేసుకొని దేవుని ప్రేమతో, దేవుని అందరి ఆనందంతో మనం నింపబడాలని, మన పాప భారం నుండి మనం విడిపించబడాలని ప్రభువు ఆశిస్తూ ఉన్నాడు. ఆయన మన మధ్య ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడ వాక్యం వింటుండగా మీరు ఎక్కడి నుంచి వింటున్నారో మన మధ్యలో ఆయన ఉన్నాడు. ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన మిమ్మల్ని క్షమిస్తున్నాడు. ఆయన మిమ్మల్ని ఆదరించటానికి, బలపరచటానికి శక్తి కలిగిన వాడిగా ఉన్నాడు. మన సంకటాలు కుదిర్చేవాడు, మన వ్యాధులను స్వస్థపరిచేవాడు, మన చిక్కుల నుంచి మనం విలిపించేవాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. ఇంత గొప్ప దేవుడు మనకు ఉండగా మనం ఇంకా వేదనలో, దుఃఖంలో, సమస్యల్లో, చింతల్లో ఉండవలసిన అవసరం లేదు. నాకు మొర్రపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తానన్న ప్రభు. ఈ రోజున ప్రభువా, నేను ఈ అప్పుల కూపంలో ఉన్నాను, నేను ఈ శ్రమల్లో ఉన్నాను, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాను, అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నాను, సాతానుకు బానిసైపోయి దురభ్యాసాల్లో నుండి బయటపడలేని పరిస్థితుల్లో ఉన్నాను. నన్ను రక్షించవా, నన్ను విడిపించవా, నాకు సహాయం చేయవా అని ఒక్క కేక వేయండి. మీరు ఎక్కడున్నాడో అక్కడే, ఇక్కడ ఈ అనుదిన ధ్యానం ముగించిన మీరు అట్లాగే కొద్ది నిమిషాలు మోకాళ్ళ మీద ఉండి, ఈరోజు నీవు నన్ను ఆశ్రదిస్తే కానీ నేను నిన్ను విడిచిపెట్టను, ఈరోజు నీవు నా హృదయంలో నీకు రా ప్రభువా, ఇదిగో నా హృదయాన్ని తెరుస్తున్నానని ప్రభువుకు నిన్ను నీవు అప్పగించుకుంటే అద్భుతమైన స్పందన చూస్తావు, ఆశ్చర్యమైన మార్పును చూస్తావు. ఇదిగో నేను ఒక నూతన కార్యము చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును అన్న ప్రభువు మాట అక్షరాల నీలో నెరవేరుతుంది. ఇదే అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినం. ఏ సమయమైందైనా యేసయ్యను పిలిస్తే ఐఎమ్ టూ బిజీ అనేవాడు కాదండి. నేను ఇప్పుడు జవాబు చెప్పలేను అనేవాడు కానే కాదు. ఖచ్చితంగా నీ మొర ఆలకించి నీ హృదయ వేదనను చూచి నీ మీద జాలిపడేవాడు, నిన్ను ఆదరించేవాడు, నీ కొరకు ప్రాణమిచ్చిన ప్రభు. మీరు ఎక్కడెక్కడి నుంచి వీక్షిస్తున్నారు, ఎటువంటి పరిస్థితుల్లో ఉండి ఈ మాటలు వింటున్నారో నాకు తెలియదు, కానీ దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. నువ్వు ఎక్కడున్నా నేను వస్తాను, నేను ఉంటాను అక్కడ. ఆయన ఏం వీసాలు తీసుకొని ఫ్లైట్లు బుక్ చేసుకొని రాక్కర్లా. మీరు ఏ దేశంలో ఉన్నా, ఏ మూల గ్రామంలో ఉన్నా, ఏ బస్సులు ట్రైన్లు లేకపోయినా, ఏ ఫ్లైట్స్ ఏమీ లేకపోయినా, అక్రాస్ ద గ్లోబ్ ఏ మూల ఉన్నా, సర్వము ఎరిగిన ప్రభువు, సర్వశక్తి కలిగిన ప్రభువు ఈ క్షణంలో నిన్ను దర్శించడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. ఎవరితో నీవు మాట్లాడుతున్నావో ఇది వారికి ఏ సమయమో ఏ స్థలమో, కానీ ఆత్మస్వరూపమైన నీవు, సర్వాంతర్యామివైన నీవు, సమస్తము చేయగలిగిన శక్తి కలిగిన దేవుడమైన నీవు మా మధ్య ఉన్నావని, నీవు శక్తి కలిగిన వాడివని, మమ్మల్ని రక్షిస్తావని విశ్వసిస్తున్నాము నాయన. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయుచున్నాము తండ్రి. నన్ను వదిలేశారు, నన్ను మర్చిపోయారు, నాకెవరూ లేరు, నేను బాధల్లో ఉన్నాను, నేను కృంగిపోయి ఉన్నాను, నాకు చావే శరణమని ఎవరెవరు
నిరుత్సాహంతో ఉన్నారో అట్టి వారితో నీవు మాట్లాడయ్యా. నీ కొరకు ప్రాణమిచ్చిన నేనున్నాను, నిన్ను ప్రేమించే నేనున్నాను, నీ పట్ల శాంతముతో కనిపెట్టుచున్నవాడు, నిన్ను క్షమిస్తాను, నీ మీద ఉన్న శిక్షను కొట్టివేస్తాను, నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అన్న మాటలతో అభయమిచ్చి పరిశుద్ధాత్మ కార్యములు కొనసాగించమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడున్న సదాకాలము తోడేయును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. ప్రభువు చేసే మేలులు ఇప్పుడే అనుభవించండి. మీ ప్రార్థన అవసరతలు అలాగే ప్రైజ్ రిపోర్ట్స్ ప్రభువు మనం సంధిస్తుంటే ఆ విషయాన్ని ఇప్పుడే ఒక టెక్స్ట్ కానీ మెయిల్ కానీ వాయిస్ మెసేజ్ కానీ వాట్సాప్ చేయండి. మీరు భారతదేశంలో ఏ మూల ఉన్నా మీ వాట్సాప్లో 9540 నెంబర్కి పంపించండి. ఒకవేళ మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001008 నెంబర్కి పంపించండి. ఎందుకంటే ఎక్కువ వాట్సాప్ వస్తున్న వల్ల మిమ్మల్ని గమనించడానికి, మీ కొరకు ప్రార్థించడానికి మేము వ్యత్యాసమైన నెంబర్లు ఇస్తున్నాము, అంతేగాని మరొక విషయం కాదు. కాబట్టి మీరు మీ వాట్సాప్లు పంపించడం ద్వారా మీ భారాలు తెలియచేయండి. మీ పక్షాల్లో మేము ప్రార్థిస్తాం, మీరు ప్రార్థించండి. అద్భుతంగా దేవుడిచ్చే జవాబులను చూడగలుగుతాం. డాక్టర్ జయపాల్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు నిజంగా ఈ యొక్క ప్రోగ్రామ్స్ ద్వారా మీరు ఆశీర్వదించబడుతుంటే ఆ విషయాన్ని మనం తెలియచేయండి. ప్రభుత్వమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకి కలువరి ప్రతిధ్వనిలో కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీ తోడైనది కాక. హల్లెలూయా. దుబాయ్, అబుదాబి, షార్జాలో ఉన్న వారికి, తెలుగు వారికి, తమిళ వారికి శుభవార్త. ఈ రోజుల్లో తెలుగు, తమిళ, హిందీ, మలయాళం అనుదిన ధ్యానాలు 4 భాషల్లో ప్రతిరోజు వినిపిస్తున్నాం. మీలో అనేకులు దుబాయ్, అబుదాబి, షార్జాలో ఉన్నవారు, తెలుగువారు, మరి ఇతర భాషల వారు కూడా ఈ అనుదిన ధ్యానాలు విని దీవించబడుతున్నామని వాట్సాప్ల ద్వారా తెలియజేస్తున్నారు. మీలో కొందరు జూమ్లోకి వచ్చి మాట్లాడుతున్నారు. మిమ్మల్ని నేరుగా ముఖాముఖిగా చూసి మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థించాలని, మిమ్మల్ని ఆధ్యాత్మికంగా బలపరచాలని దుబాయ్ వస్తున్నాం. ప్రభు చిత్తమైతే అక్టోబర్ 18వ తారీఖు దుబాయ్లో ఒక్క మీటింగ్, 1 డే అనలేము, ఒక గెట్ టుగెదర్ ఏర్పాటు చేస్తున్నాం. రండి, పాల్గొనండి, ఉజ్జీవించబడండి. వ్యక్తిగతంగా మిమ్మల్ని చూడటానికి, ప్రార్థించడానికి అవకాశాన్ని కలుగజేయండి. మీరు ఏ చర్చ్ వారైనా, ఏ డినామినేషన్ వారైనా, సోషల్ మీడియా ద్వారా వాక్యం వింటున్న వారైనా, ఇంతకుముందే మీరు నన్ను ఎరిగిన వారైనా, మేము అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. దయచేసి గమనించండి, మిమ్మల్ని ఆధ్యాత్మికంగా బలపరచాలనే ఏక ఉద్దేశంతో మాత్రమే దుబాయ్ వస్తున్నాం. సంఘం పెట్టాలనో, మిమ్మల్ని కలవరపరచాలనో కాదు. కాబట్టి దైవజనులు, పాస్టర్లు మీరందరూ నాకు తెలుసు. మిమ్మల్ని కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. రండి, మనందరం కలిసి మన దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ఈ అంచెదినాల్లో ఉన్నాం. ఏక హృదయంతో ప్రార్థించి దేవుని నామాన్ని ఈ దేశాలలో మహిమపరచున్నట్లుగా ఆయన యుద్ధ నుండి గొప్ప కార్యాల కొరకు ఎదురు చూద్దాం. చిరునామా గమనించండి. పాకిస్తాన్ అసోసియేషన్ హాల్, స్ట్రీట్ నెంబర్ 11B, ఓట్ మేతా రోడ్, బర్దుబాయ్, దుబాయ్. ఇంకా విషయమే మీకు వివరాలు కావాలంటే ఈ కింద ఉన్నటువంటి ఫోన్ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయండి, లేదా SMS పెట్టండి, ఈమెయిల్ చేయండి, లేక వాట్సాప్ చేయండి. కనిపెట్టి మళ్ళీ ప్రయత్నించండి. తప్పకుండా మీ ఫోన్ ఎత్తి మీకు అడ్రస్ వివరాలు తెలియజేస్తారు. అలాగే లింక్ పంపించడానికి మీరు సహకరించగలుగుతారు. తప్పకుండా రండి. ఒక్క మీటింగ్ కోసం ఎంతో ప్రయాసపడి మీకోసం ఆధ్యాత్మికంగా మిమ్మల్ని బలపరచడం కోసం ప్రభు చిత్తంలో ప్రభు ఇచ్చిన ప్రేరేపణను బట్టి చెన్నై నుంచి దుబాయ్ వస్తున్నాం. అక్టోబర్ 18వ తారీఖు
సాయంత్రం 5 గంటల నుంచి గ్యాదర్ అవుతున్న ఈ గ్యాదరింగ్లో మొదటి నుంచి చివరి వరకు ఉండి ముఖాముఖిగా మనం చూడటానికి ప్రార్థించడానికి అవకాశాన్ని కలుగుతాయి. తప్పకొస్తారు కదా.